ఇప్పుడు కూచిపూడి దగ్గరికి వెళ్తే మీరు ఎప్పుడైనా ప్రదర్శన అంటే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీరు ఎలా సిద్ధమవుతారు మేడం? అంటే నేను ఫస్ట్ ఎవరన్నా వచ్చి మనకు ప్రోగ్రామ్ అడిగినప్పుడు నేను ఫస్ట్ ఆడియన్స్ ఎవరు అని అడుగుతాను. ఇంటర్నేషనల్ ఆడియన్సా, డెలిగేట్సా, మన వాళ్ళ, టెంపుల్ ప్రోగ్రామా, ఎట్లా ప్రోగ్రామ్ ఉంది దాన్ని బట్టి నేను క్యూరేట్ చేస్తాను, ఆలోచిస్తాను ఏం చెయ్యాలి ఐటమ్స్ అని. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ గా మేము చాలా కంట్రీస్ లో నేను ప్రోగ్రామ్ చేశాను. సో అప్పుడు వాట్ దే కెన్ రిలేట్ టు, మన ఇండియాని ఎంత గొప్పగా చూపించగలుగుతాము. ఎందుకంటే నేను సోషల్ థీమ్స్ కూడా చాలా చేస్తాను. సోషల్ థీమ్స్ చాలా చేస్తాను. ఎందుకంటే దట్ ఈస్ క్రియేటివిటీ. అంటే అక్కడ మనము కీపింగ్ టు కూచిపూడి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు ప్రకృతి రక్షతి రక్షిత, ప్రొటెక్ట్ నేచర్ ఫర్ యువర్ ప్రొటెక్షన్, అండ్ వృక్షో రక్షతి, ఇలాగా అన్ని మన హ్యాండిక్రాఫ్ట్స్ ప్రమోషన్, టూరిజం ప్రమోషన్ అండ్ షోయింగ్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ, ఇలాగా రకరకాలుగా చేసాం. అండ్ ఒక మనిషికి హౌస్ ఎంత ఇంపార్టెంట్, ఓన్ హౌస్, అలా దాని సో మెనీ డిఫరెంట్ థీమ్స్. హిస్టారికల్ గా నేను చేసిన నా ఫేవరెట్ క్యారెక్టర్స్ రాణి లక్ష్మీబాయి, ఝాన్సీకి రాణి, రుద్రమ. సో రకరకాలుగా కొరియోగ్రాఫ్స్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అ ఛాలెంజ్ బికాస్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఏదో చెయ్యాలని చేయటం నాకు ఇష్టం లేదు, దాని లోతుగా అన్ని మనం తెలుసుకొని చెయ్యాలని నాకు చాలా ఇష్టం. అండ్ అఫ్ కోర్స్ కొన్నిసార్లు యాజ్ అన్ ఆర్టిస్ట్ వాట్ ఐ షుడ్ సే ఇస్ డిఫికల్టీస్ కూడా, హర్డల్స్ కూడా చాలా ఉంటాయి. మెయిన్ థింగ్ ఇస్ హెల్త్. ఎప్పుడన్నా మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ టూర్ చేస్తున్నాము, సడన్ గా మనకి హై టెంపరేచర్ వస్తుందో ఏదో వస్తుంది, అప్పుడు ఎంత మెడికేషన్ వేసుకొని మనం చేయాలి. అది మనం చెప్పలేం కదా ఆడియన్స్ కి, ఇలా చెప్పలేము. వీఆర్ నాట్ వెల్, దే హావ్ కమ్ విత్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు టికెట్స్ కొనుక్కొని వచ్చారు, వాళ్ళు రీసెర్చ్ చేసి ఇలా అలానే ఆర్టిస్ట్ వస్తుందని వచ్చినప్పుడు మనం చాలా అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఒక్కొక్కసారి నాకు స్టేజ్ మీద ఒక మేకు కూడా కూర్చుకుందండి. అది అండ్ ఏం చేస్తాం మనం, అబ్బా అని కూర్చొని పట్టుకోలేం కదా, ఇంతమంది 1000 మంది ఉంటాము, ఏం చేస్తాము. మా స్టూడెంట్స్ కూడా అలాగే కొన్ని అట్లాంటి ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు అలాగే చేస్తూ, గ్రేట్ అండి. ఈ పిల్లలు కూడా యంగ్స్టర్స్ ఆర్ అమేజింగ్. అండ్ ఎందుకంటే ఇప్పుడు నాట్యం అంటేనే ఎక్స్ప్రెషన్, ఫేస్, ఐస్, ఫీవర్ ఏదైనా వచ్చినప్పుడు ఐస్ డెఫినెట్ గా తెలుస్తుంది. కానీ ఇంకా వీ డోంట్ హ్యావ్ చాయిస్, అలాగే చేస్తూ వెళ్తాము. అండ్ మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఒకటి నా లైఫ్ లో వచ్చిందంటే వజ్రోత్సవం. ఇక్కడ 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఆ టైంలో ఎల్బీ స్టేడియం లో నా ప్రోగ్రామ్, నేను రాణి లక్ష్మీబాయి చెయ్యాలి ఆ ప్రోగ్రామ్ లో, పాత్ర చేయాలి. మంచిగా కోరియోగ్రఫీ చేసాము, అద్భుతంగా అంతా వచ్చింది. అండ్ ఈ పక్కేమో బ్రిటిషర్స్, ఈ పక్క మన సైనికులు, సోల్జర్స్ అందరూ. అండ్ అది నేను కోరియోగ్రాఫ్ చేస్తున్నాను. అండ్ లక్ష్మీబాయి ఎట్లా హార్స్ మీద వెళ్ళి ఆ రివర్ ఉంటది అనమాట, ఆ రివర్. సో నేను ప్రాప్ వాడి ఫస్ట్ బ్లూ చూపించి, అండ్ ఆ రక్తంతో ఆ రివర్ ఎట్లా రెడ్ మారిపోయిందని చెప్పి అవన్నీ కొంచెం ఆ లైటింగ్, అండ్ ఆ లైటింగ్ వచ్చినప్పుడు ఆ క్లాత్ ని ఇట్లా తిప్పుదాము అని ప్లాన్. బ్లూ కలర్ ఒకసారి, రెడ్. అండ్ రిహర్సల్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక అమ్మాయి కొంచెం రాంగ్ గా చేస్తే నేను అది తట్టుకొని కింద పడ్డాను. కింద పడి ఆ టో ఫ్రాక్చర్ అయిపోయింది. సో దెన్ ఇమీడియట్ గా ఇంత వాసిపోతే హాస్పిటల్కి, ఎమర్జెన్సీకి వెళ్ళాము. ఇక్కడ అపోలో హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్స్ అన్నారు ఇంపాసిబుల్, మీరు డాన్స్ ఎలా చేస్తారు, టోనే విరిగిపోతుంది, అది కాదు అని వాళ్ళు. సారీ మేడం మీరు ఏం చేయలేరు అని చెప్తే ఇంకా నేను ఏం చెయ్యాలి, రాత్రి అంతా అక్కడే ఎమర్జెన్సీలో ఏడుస్తూ కూర్చున్నాను. మా అమ్మాయి, మా శ్లోకాన్ని అడిగాను, అమ్మ నువ్వన్నా చెయ్యి అంటే తను నేను చెయ్యలేను, ఆ ప్రెషర్ స్పాట్ కదా. ఏంటంటే అందరు నీ కోసం వస్తారమ్మా, నేను ఎంత బాగా చేసినా డిసప్పాయింట్ అవుతారు అని చెప్పి తను చెప్తే ఏం అర్థం కాని పరిస్థితిలో మళ్ళీ సీనియర్ డాక్టర్ వచ్చినప్పుడు నేను అడిగాను, నేను చెయ్యాలి, నాకు ఏదన్నా చేయించండి అంటే అక్కడ చాలా పెయిన్ కిల్లర్స్ ఇచ్చి బ్లాకర్ ఇచ్చారు. బ్లాకర్ తో
అక్కడ నాకు సెన్సేషన్ లేకుండా చేశారు. అలాగే సెన్సేషన్ లేకుండా చేసి నేను వెళ్ళి ప్రోగ్రామ్ చేశాను. ఒక రకమైన అనస్థిషియా ఇచ్చినట్లు. అక్కడ ఏం తెలియట్లేదు ఏం చేస్తున్నాను అనేది, అలాగే చేశాను. నిజంగా గ్రేట్ మేడం. అంటే ఒక కళాకారుల వెనక ఇంత కష్టం ఉంటుందా అనేది నిజంగా అందరికి తెలియాలి. బికాజ్ కానీ అది చాలా ఆనందం వేసింది అనమాట. నిజంగా అలాంటి సంఘటనలు లైఫ్ లో గుర్తుండి చాలా చాలా అలాంటివి చాలా ఉంటాయి. సో ఫారిన్ టూర్స్ కి వెళ్ళినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఉంటాయి కదా కొన్ని కొన్ని. అండ్ విపరీతమైన చలి ఉంటుంది, అందరు వాళ్ళు సూట్లు బూట్లు ఫుట్వేర్. మేము డాన్సర్లు గజ్జలు కట్టుకున్న తర్వాత మనము ఏం వేసుకోం కదా, చెప్పులు గాని ఏది ఫుట్వేర్. సో ఆ చలిలో కూడా ఆ రోజు ప్రోగ్రామ్ అయిపోయింది, అలాగే అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు, మాట్లాడుతున్నాను. అండ్ ఒక పర్సన్ వచ్చి చాలా సీనియర్ మ్యాన్, ఆయన కోట్ అలా వేసి స్టాండ్ ఆన్ దట్ అని ఒక ఫారినర్ అన్నారు. అంటే మన శాస్త్రీయ కళలను అంత గౌరవిస్తారనేది దానికి నిదర్శనం అన్నమాట. అంత ఉంది, అంత గొప్పతనం ఉంది మన కళల్లో, మన నాటకాల్లో. కరెక్టే. ఎందుకంటే అక్కడ వెదర్ కండిషన్స్ కూడా వేరేగా ఉంటాయి. మీరు చెప్పినట్టు చలి ఉంటుంది, అయినా కూడా అది కూడా ఎక్స్ప్రెషన్ చూపించకూడదు, ఏది చూపించకూడదు. బట్ ఇట్స్ నైస్. చాలా నేర్చుకున్నాను ఇంటర్నేషనల్ ట్రావెల్ లో కూడా, వాళ్ళ కల్చర్స్ తెలుసుకొని అంతా చాలా రియలీ వాళ్ళ స్టైల్ చూసి ఎక్స్పోజర్. మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి, ఇప్పుడైతే పద్మశ్రీ లాంటి గొప్ప అవార్డు వచ్చింది. కానీ మా ప్రేక్షకులకు మీరు చెప్పండి ఏమేమి అవార్డ్స్ వచ్చాయో కొన్ని. అంటే నాకు సంగీత నాటక అకాడమీ నేషనల్ అవార్డ్ ప్రెసిడెంట్ దగ్గర రాష్ట్రపతి భవన్ లో 2017 వచ్చింది కూచిపూడి నాట్యానికి, ఫర్ మై కాంట్రిబ్యూషన్ టు కూచిపూడి అని అప్పుడు ఇచ్చారు. అదొక చాలా ప్రెస్టీజియస్ అవార్డ్. ఇంకా చాలా చాలా వచ్చాయి. అక్కినే నాగేశ్వరరావు గారు వారి స్వర్ణ కంకణం నాకు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వారు నా అరంగేట్రం కూడా, నా రంగప్రవేశం 1976 లో వచ్చారు. తర్వాత వారి స్వర్ణ కంకణం వారు నాకు ఇవ్వటం జరిగింది. అలాగే చెన్నై సభాస్ ఆర్ వెరీ వెరీ ప్రెస్టీజియస్. అక్కడ చాలా అవార్డ్స్ తీసుకున్నాను నేను. లైక్ నృత్య చూడామణి, నాట్యకళా సారథి, అలాగా చాలా అవార్డ్స్ అక్కడ కూడా తీసుకోవటం జరిగింది. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ నాకు చాలా ఇష్టమైన పర్ఫార్మెన్సెస్ ఫెలిస్టేషన్ అంటే బాల్షాయ్ థియేటర్ లో చేశాను రష్యాలో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ కొరియా, థాయిలాండ్, సింగపూర్, శ్రీలంకన్ పార్లమెంట్, అలాగా చాలా ఫ్రాన్స్ లో 21 షోస్ చేశాను. యుఎస్ లో ప్రతి దగ్గర ఆ సన్మానాలు, అవార్డ్స్, రివార్డ్స్ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి నాకు.